నంద్యాల ఇట్లాంటివి అన్నా అనుకున్నాం కదా. ఇట్లాంటి వాటిల్లో రోజు అంటే నెలకి 65 లక్షలు సరుకు కొనాలి డిపోలో, గవర్నమెంట్ డిపోలో. లేదా మిగతా చోట్ల నెలకి 50 లక్షలు సరుకు కొనాలి. కొంటున్నారా అని అడుగుతున్నాను. లెక్కలు తీస్తారా? ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి. అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా. నేను చెప్పిన లెక్క కాకుండా మీరు లెక్క చెప్పండి. నెలకి ఎంత సరుకు కొంటున్నారు ఈ బారులో వాళ్ళందరూ? మరి ఎట్లా నడుస్తున్నాయి? మొత్తం నాన్ డ్యూటీ పెయిడ్ అంటే ప్రభుత్వం దగ్గర కొన్నటువంటి బ్రాందీ సీసాలు కాకుండా, లేదా మన జనార్దన్ దగ్గర, జయచంద్రారెడ్డి దగ్గర, సురేంద్ర నాయుడు దగ్గర, లేదా తెలంగాణనో గోవానో ఏదో బయట మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి సరుకుని తాగించడం ద్వారా మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో, బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది. పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా. మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గర కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీములు వేయటానికి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో 10% కూడా, వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది. ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఇది జనార్దను, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది. నెల నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 500 చిల్లర బారుల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరికి వెళ్తున్నాయి? నెలకి ఇప్పుడు అడ్వాన్స్గా తీసుకుంటారు. గమ్మత్తు ఏంటంటే వ్యాపారం చేశాక కాదు, ముందే. అంటే కళ్ళు మూసుకుంటాకి ఏ బారు జోగులకి రాకుండా, ఏ బారులో సరుకు చెక్ చేయకుండా, డిపోలో ఎంత సరుకు తెస్తున్నాడు ఆ సరుకు, అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం 5 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? సారా మంత్రి గారికి వెళ్తున్నాయా? కమిషనర్ గారికి వెళ్తున్నాయా? లేదా ఎవరికి వెళ్తున్నాయి? ఎందుకు ఇంత అలసత్వంతో దొంగ సరుకు బారుల్లో అమ్ముతున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కొచ్చినటువంటి సరుకు కాకుండా అక్కడ కొనన్నటువంటి సరుకు ఎలా అమ్మగలుగుతున్నారు? మీ అండదండలు లేకుండా ఎలా అమ్మగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. వెళ్దాం, ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇష్టం. సారా మంత్రి గారు విలేకరులు తీసుకుని క్యూఆర్ కోడ్ బ్రాందీ షాపుల దగ్గరికి కాదు, బారుల్లోకి వెళ్ళి స్టాక్ మొత్తం వెరిఫై చేయండి. వస్తారా? నాతో పాటు మేమొద్దు, మాతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లో సగం, కే పాల్ గారిది ఏదో ఉంది, జనశాంతి ఏంటిదండి, ప్రజాశాంతి పార్టీ, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఒకటి నేర్చుకుందాం, చెక్ చేద్దాం పదండి. ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా? ఇంత దుర్మార్గమా? ఏం చెప్పి ఏం చేయారు టెండర్లని?
బారు పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారు పాలసీ అనేది పెద్ద స్కామా కాదా? అంటే మీరు బ్రాందీ షాప్కి వచ్చేటువంటి ఎంఆర్పి కంటే ఎంఆర్పి మీద ఏఆర్టీ వేసి మీరు బార్లోళ్ళకి ఇస్తుంటే ఎలా తక్కువ అమ్ముతున్నారు? బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఛాలెంజ్ చేస్తున్నాను. బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయండి. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,736 షాపులకు గాను 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులో జరిగేది ఎవరు స్కాన్ చేస్తారు? క్యూఆర్ కోడ్ ఉన్న సీసా అమ్ముతున్నారా లేదా? ఎవరు చూసేది? ఎవరు? నియంత్రణ ఏది? అంతా దోపిడీ, స్కామే కదా. ఇంత పాపాలు ఘోరాలు మీరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో కోట్లు మీరు సంపాదించుకుంటూ మీ మకిలి మీ బురదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిర్లజ్జగా అంటగట్టే ప్రయత్నం చేయటం, ప్రజలు నవ్వుకుంటారు, నవ్విపోతారని కూడా సిగ్గుపడకుండా చేయటం. జోగి రమేష్ ఫోన్లు మాత్రం పట్టుకెళ్లారు. గమ్మత్తు చూడండి. అమలాపురంలో నకిలీ మద్యం దొరికితే ఫోన్లు సీజ్ చేయలే ఒక్కడి కూడా. ఊరికే సింపుల్గా కేసు పెట్టి అందులో 2 3 ఆ టైంలో దొరికిన వాళ్ళని తీసుకెళ్లి పెడతారు. లేదా నర్సీపట్నంలో దొరికిన వాళ్ళని ఆడి ఫోన్ సీజ్ చేయరు, లోతుకెళ్ళరు విచారణకి. ఏలూరులో దొరికితే లోతుకెళ్ళరు. లేదా నంద్యాలలో దొరికితేనో, కర్నూలులో దొరికితేనో, గుంటూరులో దొరికితేనో లోతుకి వెళ్ళరు. ఎవడు ఫోన్ సీజ్ చేయరు. జనార్దన్కి లుకౌట్ నోటీస్ ఇవ్వరు, లేదా సురేంద్ర నాయుడికి లుకౌట్ నోటీస్ ఇవ్వరు, లేదా జయచంద్రారెడ్డికి లుకౌట్ నోటీస్ ఇవ్వరు. వాళ్ళ డ్రైవర్కి ఇవ్వరు, వాళ్ళ పిఏకి ఇవ్వరు. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయరు. జోగి రమేష్ ఫోన్లు మాత్రం సీజ్ చేస్తారంట. అరే నవ్వుతారు, నోటితో నవ్వుతారా, దేంతో నవ్వుతారు? నవ్వుతారని కూడా ఉండదా?